మై డియర్ స్టూడెంట్స్, ఏంటి ఇంకా ఎగ్జామ్ కి 15 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ లోపల నేను ఇంత సిలబస్ ని ఎలా కవర్ చేయాలి? అండ్ ఒక పక్క కంప్లీట్ చేయని చాప్టర్స్ ఉన్నాయి, ఇంకొక పక్క రేపు స్కూల్లో టీచర్ టెస్ట్ పెడతా ఉంటుంది, ఆ చాప్టర్ ని ఫినిష్ చేయాలి. అండ్ నేను పీవైక్యూస్ కూడా చదవలేదు. అండ్ ఇన్ని హెడేక్స్ తో నేను ఇంత తక్కువ టైంలో ఎలా మంచిగా పర్ఫామ్ చేయాలి ఎగ్జామ్ లో అని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో నీకోసమే. ఖచ్చితంగా చివరి వరకు చూడు. నీకు కంప్లీట్ సొల్యూషన్, ప్రతి డౌట్ కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ దాంతో పాటు ఒక క్లియర్ స్ట్రాటజీ ఈ 15 days లో నువ్వేమేం ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న క్లారిటీ కూడా వస్తుంది. ఇంకా వెళ్ళిపోతాం మా వీడియోలోకి. అండ్ గైస్, వెల్కమ్ టు వేదాంతు CBSE 9 and 10 తెలుగు. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. సో విషయం ఏంటంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ కి సంబంధించిన భయం ఎందుకు వస్తుంది అని అంటే, చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే ఒక క్లియర్ ప్లాన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి, నేను ఇన్ని చాప్టర్స్ ఫినిష్ చేసిన, అండ్ నాకు ఇంత టైంలో నేను ఇవి ఫినిష్ చేసేయచ్చు కదా అన్న ఒక క్లారిటీ ఉండకపోవడం వల్ల టెన్షన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి, మనకి ఎప్పుడు కూడా మనం హార్డెస్ట్ చాప్టర్ ని తీసుకుంటాం ఫస్ట్. నాకు ఇది రాదు అని దాన్ని పట్టుకొని దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మిగిలిన వాటన్నిటిని మనం కవర్ చేయలేము. అండ్ అలాగే దాంతో టైం అయిపోతుంది. అండ్ దాంతో పాటు నాన్న, ఇప్పుడు టెన్షన్ లో చాలా మంది పానిక్ అవుతూ ఏం చేస్తారు అని అంటే, డీటెయిల్డ్ లెక్చర్ అండ్ అలాగే 12 hours లేకపోతే 10 hours మ్యారథాన్స్ జరుగుతూ ఉంటాయి యూట్యూబ్ లో ఎక్కడ చూసినా. ఎందుకంటే ఎగ్జామ్ కి సంబంధించి జనరల్ గా మ్యారథాన్స్ ఎవరు జాయిన్ అవుతారని అంటే, ఆల్ చాప్టర్స్ ని వాళ్ళు ఒకసారి చదివేసి రివిజన్ కోసం ఉన్న వాళ్ళు ఆ మ్యారథాన్స్ ని జాయిన్ అవుతారు. బట్ నువ్వు ఇప్పుడు కొన్ని చాప్టర్స్ ని ఇప్పుడే నేర్చుకుంటున్న స్టేజ్ లో ఉండే మ్యారథాన్ ని కనుక జాయిన్ అయితే నీకు టైం వేస్ట్ అవుతుంది. అండ్ అలాగే మన ఎగ్జామ్ కి ఇది ఏమాత్రం పనికిరాదు. దాంతో పాటు నాన్న, ఎంతసేపు మనం చాప్టర్స్ ని చదవడంలోనే టైం అంతా స్పెండ్ చేస్తే మనకి రివిజన్ కి టైం ఉండదు. సో దాట్ దానికి దానివల్ల ఎగ్జామ్ లో మనకి ఆన్సర్స్ గుర్తురావు. సో ఇన్ని విషయాల వల్ల మనం ఎగ్జామ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాం. సో దీనికోసం ఏం చేయాలి అని అంటే, నేను ఒక 5 మోడల్ స్ట్రాటజీని తీసుకొని వచ్చిన. దట్ నువ్వు ఇంకొక 10 minutes లేకపోతే 5 minutes మన వీడియో పైన స్పెండ్ చేస్తే నీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏంటి 5-step మోడల్, 5-step సిస్టమ్ ఏంటి ఈ 15 days లో ఫాలో అవ్వాల్సింది అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, పెండింగ్ చాప్టర్ ఇన్వెంటరీ. నువ్వు ఒక పెన్ను, ఒక పేపర్ తీసుకో, వైట్ పేపర్ తీసుకో. దట్ ఫస్ట్ మ్యాథ్స్ ఏమేం చాప్టర్స్ అయిపోయినాయి, నువ్వు ఇంకా ఎన్ని చదవాలి, అండ్ నువ్వు ప్రస్తుతం ఏం చాప్టర్స్, సగం చదివి వదిలేసిన చాప్టర్స్ ఉంటాయి కదా అవి, అలా నువ్వు 3 steps రాసుకో. సో నాట్ స్టార్టెడ్ అని అంటే నువ్వు ఇప్పటి వరకు దాన్ని ముట్టలేదు. అలాంటి చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఆల్ నువ్వు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ నువ్వు సబ్జెక్ట్ వైజ్ గా రాసుకుంటావా లేకపోతే అన్ని కలిపి ఒకే చోట రాసుకుంటావా, అది నీ ఇష్టం. బట్ ఈ క్లారిటీ అయితే నీకు ఉండాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని అయిపోయినాయి అండ్ ఎన్ని కాలేదు. ఇన్ ప్రోగ్రెస్, నేను ఆల్రెడీ చదివిన 50% ఆఫ్ ద చాప్టర్ అయిపోయింది, ఇంకో కొన్ని చదవాలి. లేకపోతే నేను ఆల్రెడీ చాప్టర్ చదివేసిన బట్ క్వశ్చన్స్ చదవాలి. ఇలాంటి సగం చదివిన చాప్టర్లు ఉంటాయి, వాటిని కూడా ఇన్ ప్రాసెస్ కానీ లేకపోతే ఇంకా ఏమని అనుకోవచ్చు, దీన్ని ఆన్ గోయింగ్ చాప్టర్స్ లిస్ట్ లో రాసేసుకో. దాని తర్వాత కంప్లీటెడ్ అని అంటే ఎట్లా అంటే, నువ్వు పూర్తిగా ఈ చాప్టర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నువ్వు రాసేయగలవు. అలాంటి చాప్టర్స్ అన్నిటిని కూడా ఇక్కడ రాసుకో. రైట్ మ్యామ్, ఎందుకు ఇంత ఆల్రెడీ నాకు టైం తక్కువ ఉంది కదా, నేను ఎందుకు దీనిపైన ఎంత టైం స్పెండ్ చేయాలి అనే డౌట్ వచ్చిందా? సరే చూద్దాం అది కూడా. ఎందుకు మనం ఇట్లా ఈ క్లారిటీ ఎందుకు తెచ్చుకోవాలి అని అంటే, మనకి ఉన్న టైం, మనం చదవాల్సిన చాప్టర్స్ ఇది తెలిస్తే ఒక రోజులో మనం ఎన్ని చాప్టర్స్ ఫినిష్ చేయాలి, లేకపోతే టైంకి తగ్గట్టుగా మనము ఎంత స్పీడ్గా ఎంత ఫాస్ట్గా మనము ప్రిపరేషన్ ని చేయాలి అన్న ఒక క్లారిటీ వస్తుంది. సో ఎంటైర్ సిలబస్ మొత్తం చదవాలి అన్నప్పుడు ఏమవుతుంది అనేది, తక్కువ టైంలో ఒక పెద్ద బండరాయి లాగా కనిపిస్తుంది. మొత్తం ఒక పెద్ద బండ మొత్తాన్ని కూడా నువ్వు ఒక్కసారి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉంటది? లేదు, ఆ బండ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసాం, సగం ముక్కలు ఆల్రెడీ అయిపోయినాయి అండ్ మిగిలిన సగాన్ని మాత్రమే నువ్వు తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉంటది? తేడా ఉందా? సో అదే జరుగుతుంది ఇక్కడ. నువ్వు ఇనీషియల్ గా నువ్వు అసలు క్లారిటీ లేకపోతే మొత్తం సిలబస్ మొత్తం చదవాలన్న క్లారిటీ అనుకుంటావు. సో దానివల్ల మన టెన్షన్ పెరిగిపోతుంది. లేదు, ఒక క్లారిటీ వచ్చింది అని అన్న తర్వాత కొంచెం రిలాక్స్ అవుతాం, అమ్మయ్య ఇవి అయిపోయినాయి కదా, ఇవి మాత్రమే చదవాలి అని. దాని తర్వాత ఇంకొకటి ఏందని అంటే, నాన్న, మనకి క్లారిటీ లేకపోతే నాకేం తెలియదు, నేనేం చదవలేదు అని మన బ్రెయిన్ పదే చెప్తుంది. మన బ్రెయిన్ ఎక్కువ సార్లు ఏదైతే థింక్ చేస్తుందో యాక్చువల్ గా మన బాడీ కూడా అదే రిసీవ్ చేసుకుంటది అండ్ అలాగే బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి నెగటివ్ థింకింగ్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. దాంతో పాటు టైం అనేది ఇన్సఫిషియెంట్, నేను మొత్తం సిలబస్ కి ఈ కొంచెం టైం సరిపోదు అన్న ఒక ఫీలింగ్ లో ఉంటాం కాబట్టి, నేను ఏం చేసినా అయిపోదు కాబట్టి నేను చేయాల్సిన అవసరం లేదు అని గివప్ కూడా ఇచ్చేస్తారు. అలాంటి అవసరం లేకుండా మనకి ఉన్న కొద్ది చాప్టర్సే కదా, ఈ చాప్టర్స్ కి నాకు టైం సరిపోతుంది అన్న ఒక చిన్న
పాజిటివ్ థాట్ వస్తే నువ్వు ఆటోమేటిక్ గా పని చేయడం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తావు. అండ్ ఇంకొకటి నాన్న, పానిక్ మోడ్ లో వదిలేయండి, దాట్ టెన్షన్ వదిలేయండి. మనతో వీలైనంత మన కంప్లీట్ క్యాపబిలిటీస్ మొత్తం యూటిలైజ్ చేసి ఎంత కావాలో అంత ట్రై చేద్దాం. సో దాట్ మనకి ఇప్పుడు ఏముంటది, నువ్వు ఈ ఇన్వెంటరీ అంతా తీసుకున్న తర్వాత నాకు కొద్ది చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి కదా, నేను ఇంకొంచెం కష్టపడితే సెట్ అయిపోతుంది, అండ్ దెన్ నాకు రివిజన్ కి టైం ఉంటుంది. ఇలాంటి ఒక పాజిటివ్ హోప్ తో నువ్వు ముందుకెళ్ళచ్చు. దీంతో పాటు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వన్స్ కాన్ఫిడెన్స్ వచ్చిందా నేను ఎవరు ఆపలేరు నాన్న. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, సరే మ్యామ్ నేను చేసుకున్నా, దట్ ఒక పేపర్ లో రాసుకున్నా ఇన్ని చాప్టర్లు అయినా ఇన్ని చాప్టర్లు కాలేదు, మరి ఈ చాప్టర్స్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలా మంది ఇక్కడ చేసే తప్పేం తెలుసా, ఇక్కడ నేను అయిపోయిన చాప్టర్స్ లో హార్డెస్ట్ చాప్టర్ ఏముంది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ హార్డెస్ట్ చాప్టర్ మనకి చదవడానికి ఇంట్రెస్ట్ రాక పెద్ద తలకాయ నొప్పిలాగా మారిపోతుంది. దాన్ని కంప్లీట్ చేయడానికి మనకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, నువ్వు ఈ చాప్టర్స్ ఏవైతే నువ్వు చదువుదాం అని అనుకుంటున్నావో, ఇన్కంప్లీట్ చాప్టర్స్ లేకపోతే ఇంకా చదివే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 కేటగిరీస్ చేయి. ఏది హార్డ్ చాప్టర్, లేకపోతే ఏది హెవీ చాప్టర్, ఏది లెందీ చాప్టర్, అండ్ ఏది చిన్న చాప్టర్ లేకపోతే నీకు ఇష్టమైన చాప్టర్, ఇంట్రెస్టింగ్ చాప్టర్, ఇలా ఒక 2 రకాలుగా డివైడ్ చేయి. డివైడ్ చేసి అందులోంచి ఒక చాప్టర్, ఇందులోంచి ఒక చాప్టర్ తీసుకొని చదివేసాయి. ఓకేనా? డైలీ 2 చాప్టర్స్, ఒకటి హార్డ్ చాప్టర్ అండ్ ఒకటి ఈజీ చాప్టర్ తీసుకొని చదివే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫిజిక్స్ సైన్స్ ఏ తీసుకున్నావు, సైన్స్ లో లైట్ రిఫ్రాక్షన్ చాలా కష్టంగా ఉంది అని అనుకున్నావు అనుకో, సరే ఆ చాప్టర్ తో పాటు మ్యాథ్స్ లో కానీ లేకపోతే సైన్స్ లో కానీ ఇంకేదైనా ఒక చాప్టర్ ఈజీగా ఉన్నది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ లేకపోతే కోఆర్డినేట్ జామెట్రీ కానీ, ఇవి ఈజీ చాప్టర్స్, చిన్న చాప్టర్స్ కాబట్టి ఒక హార్డ్ చాప్టర్, లెందీ చాప్టర్, ఇంకొకటి స్మాల్ చాప్టర్, ఇలా నువ్వు ఈ బ్యాలెన్సింగ్ తో పోతే మనకి చదవడం కూడా పెద్ద కష్టం అనిపించదు. ఎందుకంటే ఫస్ట్ అవర్ నువ్వు సైన్స్ చదివిన, సెకండ్ అవర్ నీకు నచ్చిన సబ్జెక్ట్ చదువుతావు, మళ్ళీ నెక్స్ట్ అవర్ ఏం చేస్తావు, మళ్ళీ ఆ సైన్స్కి వస్తావు. సో ఇట్లా 1 by 1 చదువుకుంటూ వెళ్తే మనకి పెద్ద బండలు మోస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇది మన సెకండ్ స్టెప్. అండ్ ఇంకొక విషయం నాన్న, చాలా మంది స్టూడెంట్స్ బయట ఈ బుక్స్ లేకపోతే యూట్యూబ్ లో వీళ్ళు ఇది ఇచ్చారు లేకపోతే వాళ్ళు ఆ టైం టేబుల్ సజెస్ట్ చేశారు అని రకరకాల థింగ్స్ అన్ని మీ మీద రుద్దడానికి ట్రై చేస్తారు. ట్రై చేయడం కాదు, యాక్చువల్ గా ఇంకా అంత ఇన్ఫర్మేషన్ అనేది ఓవర్ సర్క్యులేట్ అయిపోతుంది మన యూట్యూబ్ లో. అండ్ దాంతో పాటు బయట నువ్వు ఏ బుక్ స్టాల్ కి వెళ్ళినా కూడా సో మెనీ పబ్లికేషన్స్ ఉంటాయి ఒక సింగిల్ ఇన్ఫర్మేషన్ కోసం. అంటే పీవైక్యూస్ కే రకరకాల పబ్లికేషన్స్ ఉంటాయి. సో ఏం చేస్తారు స్టూడెంట్స్, 1-2 బుక్స్ కొనుక్కొచ్చుకుంటారు, దాంతో పాటు యూట్యూబ్ లో వచ్చిన కావచ్చు లేకపోతే మన టీచర్ షేర్ చేసిన మెటీరియల్ కావచ్చు, ఇలా రకరకాల మెటీరియల్స్ అన్ని ముందే తీసుకొని అవన్నీ చూసి ఇంకా భయపడతా ఉంటారు. సో నువ్వు కరెక్ట్ గా చదివితే ఒక 1 డేలో 2-3 గంటలు స్పెండ్ చేస్తే ఒక చాప్టర్ అయిపోతుంది. కానీ నువ్వు ఇవన్నీ వేసుకోవడం వల్ల నువ్వు కనీసం 3-4 రోజులు స్పెండ్ చేసినా కూడా ఒక చాప్టర్ ని ఫినిష్ చేయలేవు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ని దాటి ముందుకెళ్ళకండి. ఇప్పుడు అట్లీస్ట్ ఈ లాస్ట్ మినిట్ లో హాఫ్ ఇయర్లీ సగం సిలబసే కదా, ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో నువ్వు మొత్తం చాప్టర్ మొత్తం చదువు. అండ్ దాంతో ఉన్న ఆల్ ద క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి చాలు. ఫస్ట్ వాటిని ప్రయారిటీలో పెట్టుకో. దాని తర్వాత మ్యామ్ లేదు ఇంకొంచెం చాప్టర్ కన్ఫ్యూజ్ అవుతుంది లేకపోతే కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నాను, కాన్ఫిడెన్స్ రావట్లేదు అని అనుకుంటే ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్కి వెళ్ళు, అంతేగాని బయట ఎక్కడికి వద్దు, బయట పబ్లికేషన్ వద్దు, బయట ఇంకేమీ వద్దు. కావాలనంటే నీకు యూట్యూబ్ మన అఫీషియల్ వెబ్సైట్ లోనే సో మెనీ రిసోర్సెస్ ఉన్నాయి, హ్యాండ్ బుక్స్ కావచ్చు, మైండ్ మ్యాప్స్ కావచ్చు, ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావచ్చు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని చూడు. అండ్ ఇంకొకటి నాన్న, టైం చాలా మంది స్టూడెంట్స్ చదువుదాం అన్న ఉద్దేశంతో ఏం చేస్తారనంటే ఈ చాప్టర్స్ చదవాలి అని అన్న ఉద్దేశంతో ఇందాక నేను చెప్పినా కదా, ఆ లెందీ మ్యారథాన్స్కి వెళ్ళిపోతారు. ఆ లెందీ మ్యారథాన్స్ లో ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ డిస్కస్ చేస్తారు, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రివిజన్ కి అంటే ఎగ్జామ్ కి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి మాత్రమే డిస్కస్ చేస్తారు. బట్ దానివల్ల నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోలేవు. మన అల్టిమేట్ ఉద్దేశం మార్కులు మాత్రమే కాదు, కాన్సెప్ట్ కూడా కదా. బట్ దానికోసం నువ్వు మన యూట్యూబ్ లోనే, మన ఛానల్ అనే కాదు లేకపోతే పలానా ఛానల్ అని కాదు, యూట్యూబ్ లో నువ్వు ఒక చాప్టర్ లైఫ్ ప్రాసెస్ 1 షాట్ అని కొడితే బోల్డ్ అనే విషయాలు వస్తాయి. సో దాంట్లో నీకు నచ్చిన ఒక వీడియోని తీసుకొని 5 minutes చూడు, నీకు టీచర్ చెప్పేది నువ్వు అర్థమవుతుంది, నువ్వు మ్యాచ్ అవ్వగలుగుతున్నావు టీచర్ ఫ్లోకి అని అనుకుంటే కంటిన్యూ చేయి, లేకపోతే గో ఫర్ ద నెక్స్ట్ వీడియో. అట్లా ఒక సబ్జెక్ట్ కి ఒక టీచర్ ని పూర్తిగా నమ్మేసి అండ్ అదే టీచర్ నుంచి ఆల్ ద చాప్టర్స్ ని నువ్వు ఫినిష్ చేయి. అది మినిమం 1.5 hour నుంచి 2 hours వరకు ఉంటే సరిపోతుంది. లేదు లెందీ చాప్టర్ అని అంటే మాక్సిమం 3 hours, అంతకు మించి పోకు. ఓకే,
అండ్ అలాగే నువ్వు చాప్టర్ చదివేది స్కూల్ నుంచి వచ్చే దారిలోనో, లేకపోతే మమ్మీ వాళ్ళు ఎక్కడ ఊరికి వెళ్తున్నారు ఆ దారిలో, తినుకుంటూ లేకపోతే టీవీ చూస్తూ ఇలా నేను చదువుతాను అని అంటే అది ఎప్పటికీ కాదు. ఖచ్చితంగా నువ్వు చదవాలి అని అనుకుంటున్నావు అంటే పెన్ను పేపర్ తీసుకొని వాళ్ళు చెప్పిన టాపిక్స్ అని కీవర్డ్స్ ని కానీ, లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ ని కానీ, ఆర్ఎల్స్ మ్యాథ్స్ అయితే ఏదన్నా వాళ్ళు సాల్వ్ చేసే క్వశ్చన్ ని కానీ నువ్వు రాస్తూ దాన్ని చదువు. నువ్వు ఎఫర్ట్స్ లేకుండా నువ్వు కేవలం వింటాను అని అంటే అది రాదు నాన్న. ఖచ్చితంగా నువ్వు ప్రాపర్ క్లాస్ రూమ్ లో ఎంత ఇంట్రెస్ట్ గా అయితే వింటావో యూట్యూబ్ క్లాస్ కూడా అంతే ఇంట్రెస్ట్ గా వినండి. అండ్ కావాలంటే మన ఛానల్లో 1 షాట్ వీడియోస్ క్లాస్ 9 కి 10 కి అంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్ అండ్ ఇంగ్లీష్ ఆల్ ద 4 సబ్జెక్ట్స్ కి 2 క్లాసులకి అన్ని నేనైతే మ్యాథ్స్ కి సైన్స్ కి హాఫ్ అర్లీ సిలబస్ అయిపోయింది నాన్న ఫర్ బోత్ క్లాస్ 10 అండ్ మన 9th కి మ్యాథ్స్ అండ్ సైన్స్. కావాలంటే ఆల్ ఒక ప్లేలిస్ట్ చేస్తాను, లేదంటే మీకు కూడా దొరికిపోతాయి. మన వీడియోలో రీసెంట్ గానే కదా పెట్టింది, మీకు అన్ని కనిపిస్తాయి, యూ కెన్ చెక్ ఇట్. అండ్ దాంతో పాటు ఖచ్చితంగా చాప్టర్ చాప్టర్ చదివేటప్పుడే షార్ట్ నోట్స్ రాయడం స్టార్ట్ చేయి. మ్యామ్ షార్ట్ నోట్స్ ఎట్లా రాయాలి? మేము ఇప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు ప్రతిదీ నేనైతే స్కూల్లో టీచర్ చెప్తున్నప్పుడు ప్రతిదీ నోట్స్ లో రాస్తా అండ్ సో మెనీ అది 4-5 పేజీలు అవుతుంది, బట్ అదంతా కూడా షార్ట్ నోట్స్ లాగా కన్సిడర్ చేయొచ్చా? లేదు, షార్ట్ నోట్స్ దాని పేరులోనే ఉంది షార్ట్ నోట్స్ అని అంటే నువ్వు హోల్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఒక 15-20 పేజీలకు సంబంధించిన కంటెంట్ ని జస్ట్ 2 or 3 పేజెస్ లో వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్ గా మ్యాటర్ ని రాసుకొని అన్నిటిని కవర్ చేయాలి. సో నువ్వు రాసే మ్యాటర్ ఎట్లా ఉందంటే చాలా క్రిస్ప్ అండ్ టు ద పాయింట్ ఉండాలి. అండ్ పెద్ద పెద్ద సెంటెన్సెస్ కానీ, పెద్ద పెద్ద ప్యాసేజ్లు కానీ రాయడం ఆపేసేయండి. చిన్న చిన్న కీవర్డ్స్ అండ్ ఒక ఫుల్ సెంటెన్స్ ఉంది అని అంటే దానికి ఒక చిన్న ఈక్వేషన్ ఏదో లాజిక్ రాసుకుంటే సరిపోతుంది. అండ్ చాప్టర్ మొత్తం జస్ట్ కీవర్డ్స్ చూసుకుని చాప్టర్ మొత్తాన్ని మ్యాప్ చేసుకోగలడానికి మైండ్ మ్యాప్స్ రాసుకున్నా పర్లేదు, అది నీ ఫ్లెక్సిబిలిటీ. దాంతో పాటు ఎప్పుడైనా కానీ నువ్వు ఏదన్నా కాన్సెప్ట్ ని రాస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్షన్ ఉంది, రిఫ్లెక్షన్ లో 2 మిర్రర్స్ ఉన్నాయి, మిర్రర్స్ లో ఒకటి కాన్కేవ్ ఇంకోటి కాన్వెక్స్ అండ్ ఇది కన్వర్జింగ్ డైవర్జింగ్. ఇలా ఆరోస్ తో ఫ్లో చార్ట్స్ తో నువ్వు మ్యాటర్ ని రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయి, సో దట్ హోల్ మ్యాటర్ మొత్తం కూడా నీకు ఒక చిన్న స్టోరీ లాగా గుర్తుండిపోతుంది. అండ్ దాంతో పాటు నాన్న మనకి సైన్స్ లో కానీ, లేకపోతే సైన్స్ లో ఫిజిక్స్, బయాలజీలో కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి, రే డయాగ్రామ్స్ కానీ, లేకపోతే బయాలజీలో హార్ట్ ఇలాంటి డయాగ్రామ్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అవి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయి. అండ్ వీలైతే వాటిని షార్ట్ నోట్స్ లో రాకుండా డైలీ ఒక 5 to 10 minutes వాటిని ప్రాక్టీస్ చేయడానికే పెట్టుకో. అండ్ దాంతో పాటు కీవర్డ్స్ చెప్పినా కదా, కీవర్డ్స్ ఖచ్చితంగా షార్ట్ నోట్స్ లో ఉండాలి. సెంటెన్సెస్ మానేసి కీవర్డ్స్ నే పెట్టేసుకో. అండ్ ఒక టైం టేబుల్ వేసుకో, నేను ఎన్ని డేస్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కూల్స్ కి ఈ రోజుతో తీసుకుంటే 1-2 days లో తీసుకుంటే 15 days వస్తుంది. బట్ మీ స్కూల్ టు స్కూల్ డిఫరెంట్ గా ఉంటది కదా, ఎందుకంటే అందరూ ఒకసారి పెట్టట్లేదు. సో మీ స్కూల్లో అఫర్లీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలా ఒక డే వేసుకొని ఫస్ట్ డే ఏం చేస్తున్నా, సెకండ్ డే ఏం చేస్తున్నా అని ఇట్లా 5 days వీక్ లో 5 days 5 చాప్టర్స్ అని అలొకేట్ చేయి. అండ్ లాస్ట్ సాటర్డే ఉందా, సాటర్డే మొత్తం ఏంటంటే బ్యాక్లాగ్. ఇక్కడ అన్ని 5 days లో మనం 5 days కి డైలీ మనం టాస్క్లు ఫినిష్ చేస్తామన్న అప్పుడప్పుడు జరగకపోవచ్చు, ఎందుకంటే మనకి హెల్త్ బాగుండకపోవచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా పని ఉండొచ్చు, లేకపోతే చాప్టర్ పెద్దగా ఉండొచ్చు. చిన్న చిన్న బ్యాక్లాగ్స్ అనేది మిగులుతా ఉంటాయి కదా, బ్యాక్లాగ్స్ అన్ని ఏవీ లేకుండా సాటర్డే రోజు ఫినిష్ చేసుకో. సో ఆల్ ద 6 days లో నువ్వు 1 week లో పెట్టుకున్న టార్గెట్స్ అన్ని అయిపోతాయి కదా, వాటన్నిటిని సండే రోజు కూర్చొని రివైజ్ చేయి. దాంతో పాటు వీలైతే ఒక చిన్న టెస్ట్ రాయి అన్నిటికీ సంబంధించి, రైట్? ఇలా మొత్తం ఆల్ ద 15 days ని నువ్వు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే టెన్షన్ ఉండదు. మార్నింగ్ లేచిన తర్వాత ఓకే నాకు ఈ రోజు ఇవి టాస్క్లు ఉన్నాయి, నేను ఇది ఫినిష్ చేసేస్తున్నాను, సో ఈ రోజుకి ఫినిష్ అయిందా చలో హ్యాపీగా పడుకోవచ్చు. ఇలాంటి థాట్ లో ఉంటావు కాబట్టి బ్రెయిన్ లో రకరకాల ఆలోచనలు రావు. దాంతో పాటు నాన్న మార్నింగ్ టు ఈవినింగ్ ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది పెట్టుకోండి. ఈ టైమింగ్స్ అనేది మీకు నచ్చినట్టుగా ప్లేస్ చేసుకోండి. బట్ ఎట్లా ఉండాలి మీ డే అని అంటే మార్నింగ్ రివిజన్ ఖచ్చితంగా ఉండాలి. మార్నింగ్ రివిజన్ లో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవి, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటే బెటర్. ఎందుకు, దీంట్లో న్యూమరికల్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ న్యూమరికల్స్ కి కొంచెం బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుంది. నెక్స్ట్ స్కూల్కి వెళ్తారు, అటెండెన్స్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేస్తారు కదా, దెన్ ఒక హెవీ చాప్టర్ తీసుకోండి, దాని తర్వాత బ్రేక్ ఇవ్వండి. దాని తర్వాత ఒక లైట్ చాప్టర్, లైట్ అంటే సైన్స్ లో లైట్ కాదు, ఒక ఈజీ చాప్టర్ లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ తీసుకోండి, మీకు నచ్చేది చదువుతూ ఉంటే మీకు నచ్చేది ఇంట్రెస్టింగ్ గా ఉండేది తీసుకోండి. లాస్ట్ కి ఈ 2 చాప్టర్స్ ని ఒక క్విక్ రివిజన్ తీసుకొని నైట్ హ్యాపీగా పడుకోండి. ఇలా ఉండాలి. అండ్ దేనికి ఎంత టైం తీసుకుంటారు అనేది మీరు సెల్ఫ్ గా ఒక టైం టేబుల్ వేసుకోండి, రైట్?
అండ్ చలో నాన్న ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ కొన్ని స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి. దట్ ఇందాక షార్ట్ నోట్స్ అది ఇదని చెప్పిన కదా, మ్యాథమెటిక్స్ లో ఒక ఫార్ములా షీట్ ని ఫాలో చేయండి. దట్ ఎవ్రీ చాప్టర్ కి కొన్ని సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. మనము ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా జస్ట్ ఈ ఫార్ములాస్ మన మైండ్ లో ఉంటే మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఫార్ములాస్ ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు మ్యాథమెటిక్స్ లో ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ లో డోంట్ గో ఫర్ అదర్ పబ్లికేషన్స్ నాన్న, గో ఫర్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్స్, దాంతో పాటు ఎగ్జాంపుల్ ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ అండ్ కావాలంటే ఎగ్జాంపులర్, అంతే. ఈ ప్రయారిటీ వైజ్ గా వెళ్ళండి. నెక్స్ట్, మ్యాథ్స్ ని చదవద్దు, దయచేసి మ్యాథ్స్ ని చదవద్దు. అది చదివే సబ్జెక్ట్ కాదు, ప్రాక్టీస్ చేసే సబ్జెక్ట్. అండ్ ఇంకొకటి, మన పేరింగ్ లో ఖచ్చితంగా డైలీ 2 సబ్జెక్ట్స్ అనుకున్నాం కదా, ఖచ్చితంగా ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండేటట్టుగా, మ్యాథ్స్ చాప్టర్ ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సైన్స్ విషయానికి వస్తే రే డయాగ్రామ్స్, కెమికల్ ఈక్వేషన్స్ అండ్ అలాగే డయాగ్రామ్స్ కి లేబులింగ్ చేయడం ఇలాంటివన్నీ చూసుకోండి. అండ్ సైన్స్ లో టెక్స్ట్ బుక్ తర్వాత ఎండ్ ఆఫ్ ద చాప్టర్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని మించి ఇంకా బయటికి నుంచి ఏవి రావు. సోషల్ విషయానికి వస్తే నాన్న, టైమ్ లైన్ ఫ్లో చార్ట్స్, మ్యాప్ వర్క్ అండ్ అలాగే కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి కదా, కాజ్ అండ్ ఎఫెక్ట్స్ బుల్లెట్ పాయింట్స్ అండ్ అలా వన్ షాట్ చూసి మీరు మన ఛానల్లో నేర్చేసుకోవచ్చు. సోషల్ మన ఛానల్లో షారున్ మ్యామ్ చెప్తున్నారు. అండ్ అలాగే ఇంగ్లీష్ కూడా షారున్ మ్యామ్ చెప్తున్నారు. గ్రామర్ తో పాటు ఈవెన్ డైలీ లైవ్ సెషన్స్ కూడా తీసుకుంటున్నారు. మీరు ఒకసారి మన ఛానల్లో వెళ్ళి ఏమేమి అయిపోయినాయి, ఏమేమి అవ్వలేదు అనేది ఒకసారి చెక్ చేయండి. రైట్. అండ్ ఏం చెయ్యాలి ఈ రోజులో, ఈ 15 days లో ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు అని చెప్పినా కదా. సో ప్లీజ్ ఇందులో ఈ 15 days లో మీరు ఏం చెయ్యొద్దో ఫస్ట్ చెప్తే దాని తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఈ 15 days లో చదివిందే చదవడం చేసి అమ్మయ్య నేను ఇన్ని గంటలు చదివినా అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అండ్ ఇంకొకటి, డోంట్ గో ఫర్ లెంతీ మ్యారథాన్స్, జస్ట్ షార్ట్ వీడియోస్ చూడండి. అండ్ దాంతో పాటు నాన్న, జస్ట్ దిస్ వన్స్ అని మీరు ఒక్క రోజు నేను రెస్ట్ తీసుకుంటా అని అనుకున్నారా, ఇంకా రోజు మెల్లిమెల్లిగా 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, మీరు చదువుకోవడానికి అంత బ్యాక్ రారు. కాబట్టి అట్లీస్ట్ ఒకటే రోజు 4 గంటలు చదివి నెక్స్ట్ డే నేను ఏం చదవా అని అనుకోవడానికన్నా బదులు అట్లీస్ట్ రోజులో 2 గంటలు, రోజులో 3 గంటలు ఇలా చిన్న చిన్న డ్యూరేషన్ తో చదవండి, రోజు చదవండి. అండ్ దాంతో పాటు నాన్న, ఎవ్రీడే ఒక కొత్త స్ట్రాటజీ వద్దు. ఇందాక చెప్పిన కదా, ఒక 15 days కి లిస్ట్ వేసుకొని ఏ రోజు ఏం చదవాలి అన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాన్నే ఫాలో అవ్వండి. దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటి సోషల్ మీడియాస్ కి దూరంగా ఉండండి. ఎందుకంటే మనము 5 నిమిషాలను పట్టుకుంటాం ఫోన్ని, గంట అవుతుంది, గంటన్నర అవుతుంది, ఇంకా లేవు బుద్ధి కాదు, బాడీ చాలా లేజీ ఫీల్ అవుతుంది, బ్రెయిన్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా డోపమైన్, ఇంకా దాన్ని వదిలిపెట్టాలనిపించదు. సో ఇది మీకే కాదు మాకు కూడా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్స్ అసలు ఇన్స్టాగ్రామ్ అండ్ మొబైల్ ఫోన్ సోషల్ మీడియా జోలికి వెళ్ళకండి. అండ్ అలాగే ఎగ్జామ్ రోజు ఖచ్చితంగా ప్రాపర్ స్ట్రాటజీతో ప్రెజెంటేషన్ విషయంలో కానీ, లేకపోతే ఆన్సర్ని టైం మేనేజ్మెంట్ విషయంలో కానీ పూర్తి స్ట్రాటజీ వేసుకొని బ్లాంక్ గా వెళ్ళొద్దు, ఎగ్జామ్ కి బ్లాంక్ గా వెళ్ళొద్దు. సరే ఏం చెయ్యాలి అని అంటే, సో ఇందాక నేను చెప్పిన 5 step ప్లాన్ ఉంది కదా, దాన్ని ఫాలో అవ్వండి. షార్ట్ నోట్స్ రాయండి. దాంతో పాటు మన యూట్యూబ్ లో ఏ చాప్టర్ అయినా కూడా వితిన్ 2 hours ఉండే 1 shot ని, అది కూడా 1.25 స్పీడ్ తో వినండి. అండ్ నెక్స్ట్ వీకెండ్స్ లో ఏదైతే మీరు 1 week లో మిగిలిపోయిన బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాటిని ఫినిష్ చేయండి. 3 to 4 hours ఖచ్చితంగా డైలీ చదివేటట్టు చూడండి. అంతేగాని ఒక రోజు 10 రోజులు చదివి, ఒకటే రోజు 10 గంటలు చదివి నేను నెక్స్ట్ రోజు రిలాక్స్ అవుతానంటే అది చదవడం ప్రిపరేషన్ అని అన్నం. ఇంకొకటి, మనకి మ్యాప్ వర్క్ కానీ లేకపోతే ఈ న్యూమరికల్స్ కానీ ప్రాక్టీస్ చేసే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా డైలీ కొంతనన్నా అట్లీస్ట్ ½ an hour అన్న టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఎన్సీఆర్టీని మించి బయటికి వెళ్ళొద్దు. ఫస్ట్ ఎన్సీఆర్టీని ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మంచి స్లీప్ కూడా ఉండాలి. స్లీప్ లేకపోతే నువ్వు చదివింది ఏది మన బ్రెయిన్ గుర్తు పెట్టుకోదు. రీకాల్ చేసేటప్పుడు మనకి తొందరగా గుర్తు రావాలంటే ఖచ్చితంగా నువ్వు హ్యాపీగా పడుకోవాలి. సో ఎస్ గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అర్థమైతే కనుక ఐ క్యాన్ డూ దిస్ అని నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ ఎగ్జామ్ కి సంబంధించిన ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedantu CBSE 9 and 10 Telugu. This is Gayatri Patel, your favorite master teacher.